వేసవిలో రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గానికి నీరు విడుదల చేస్తున్నామన్నారు. రైతులు రాజుగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రామన్నపేట, చందుర్తి ప్రాజెక్టు, మల్యాల, నాగారం చెరువు కాలువలను పరిశీలించారు విప్. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని నాగారం చెరువు వరకు, ఫాజుల్ నగర్ చెరువు మొదటిది, నాగారం చెరువు వరకు కూడా ఎల్లంపల్లి నుంచి సాగు వచ్చేటువంటి కాలువల పరిశీలన ఈరోజు కావింపజేయడం జరిగింది. ముందుగా చందుర్తి మండలంలోని రామన్నపేట దగ్గర తిమ్మాపూర్ కొచ్చేరులోకి వెళ్లేటువంటి కాల్వ గతంలో గండిపడ్డటువంటి పరిస్థితులలో 450 ట్యాంక్ కల్లిగోట, మన 450 ట్యాంక్ చందుర్తికి సంబంధించినటువంటిది కుడి కాల్వ ద్వారా నీరు ఇవ్వాలని చెప్పని అధికారులు ప్రయత్నం చేసినా చేయకపోవడం వల్ల అటు రావణపేట, ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నీరు పోవడాలని చెప్పని రైతులు చెప్పినప్పుడు అక్కడ కూడా వెళ్లి వెంకటేశ్వర సన్నిధిలో అక్కడ పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడితే 21 లక్షల రూపాయలతోని అది నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉందంటే అప్పటికప్పుడు సంబంధిత అధికారులతోని ఓఎన్డీఎంలో ఉన్న అధికారులు, ఏఎన్సీ గారితో, ఇక్కడ ఈ సంత ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా డీఈలు, ఏలు ఈరోజు ఫాజుల్ చిక్కవర కాలువలు ఉంటున్నటువంటి అధికారులందరికీ ఉన్నప్పుడు ఏఎన్సీ గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి 20 లక్షల రూపాయలు తక్షణం మంజూరు అని చెప్పని కోరడంతో వారు సోమవారం రోజునే ఆ నిధులు 21 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పని వారు ప్రకటించడం జరిగింది రైతుల సమక్షంలో. ఆ 20 లక్షల రూపాయలు మంజూరు కావడంతో పనులు కూడా ప్రారంభం చేయమని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.